దశలో ఉన్నటువంటి విద్యార్థి కుటుంబాలు, అదేవిధంగా రిక్షా కార్మికుల కుటుంబం. సాయిబాబా కానుకలు దుర్వినియోగం అవుతున్నాయని నిరూపిస్తే ₹1 బహుమతి ఇస్తామంటున్నారు విశ్వ సమాజ నేతలు. హైదరాబాద్ కొత్తపేటలో ఘనంగా చైతన్య యాత్ర నిర్వహించారు. పవిత్ర పాదుకలు, పూలమ్మకు గంగాజలం ప్రసాదించి చిత్రపటం శోభాయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కొందరు దురుద్దేశంతో సాయిబాబాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సోషల్ మీడియాలో అపోహలను భక్తులు నమ్మకూడదని సూచించారు సాయి విశ్వ సమాజ నిర్వాహకులు. సాయిబాబాకు భక్తులు సమర్పించే కానుకలు, విరాళాలు దుర్వినియోగం అవుతున్నాయని నిరూపిస్తే ₹1 బహుమతి అందజేస్తానని సవాల్ చేస్తున్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం సమాజంలో నెలకొన్నటువంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి. మన సనాతన ధర్మానికి మూలమైనటువంటిది గురువు. ఆ గురువునే నిందించేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. మానవ సమాజం ప్రశాంతంగా బ్రతకాలంటే గురువు ద్వారా మాత్రమే దైవాన్ని చేరాలని చెప్తున్న ఈ రోజుల్లో కొందరు ప్రత్యేకించి పనిగట్టుకుని సాయిబాబా వారి యొక్క వైభవాన్ని చూసి ఓర్వలేక అనేక రకాలైనటువంటి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. దాంట్లో నేను హిందూ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ తరఫున సాయిబాబా వారి భక్తి ఉద్యమానికి, వారి భక్తులకి సంపూర్ణమైన మద్దతు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చానండి. ఈ రోజు ఏదైతే జరుగుతున్నదో ఇప్పటిదాకా హిందూ మతం బయట నుంచి దాడులు ఎదుర్కొంది, కానీ ఇవాళ లోపల సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. షిరిడి సాయిబాబా సంస్థాన్ వేదిక అందరి ఇక్కడ మా యొక్క తోటి సోదరులకు, వచ్చిన పత్రిక విలేకరులకు అందరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, కేవలం ఇది దుష్ప్రచారం, ఇది ఒక వ్యాపారం. అవతల పక్క వాళ్ళు ఈ రోజు ప్రతి వీడియోలో 100 మంది వీడియోలు ఉంటే ఒక 5-10 నుంచి భయంకరమైనటువంటి ఆరోపణ ఏంటంటే సాయిబాబా సంస్థాన్ అయోధ్య రామ మందిరానికి డబ్బులు ఇవ్వలేదు. ఇది ఎంత పచ్చి అబద్ధం అంటే మీరు చెక్ చేసుకోండి. శ్రీశైలం కానీ, ఏ క్షేత్రం కూడా, కాశీ కానివ్వండి, ఇస్కాన్ టెంపుల్స్ కానివ్వండి, శంకర పీఠాలు కానివ్వండి, ఏవి కూడా అయోధ్య రామ మందిరానికి ఎటువంటి విరాళాలు ఇవ్వలేదు. దేవాలయాలు, అందులో గవర్నమెంట్ అండర్లో ఉన్న దేవాలయాలు ఎక్కడా కూడా డొనేషన్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి కుదరదు. కానీ వీళ్ళు అసత్య ప్రచారం ఎవరు మొదలుపెట్టారంటే సాయిబాబా సంస్థాన్ మాత్రమే అయోధ్య రామ మందిరానికి ఇవ్వలేదు, సాయిబాబా ఏదో రాముడికి వ్యతిరేకమైనటువంటి విషయాన్ని కక్కి ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళు భగవంతుడికి, భక్తుడికి దూరాన్ని పెంచుతున్నారు. ఇటువంటి అసత్య ప్రచారాలు ఖచ్చితంగా వాళ్ళని శిక్షకు గురి చేస్తాయి. ప్రజలు ప్రధానంగా నమ్మద్దని చెప్తున్నాం. ఎవరో ఏదో చెప్తే మనం కామారెడ్డి ఎమ్మెల్యే కేవీఆర్ పై పరువు నష్టం దావా దాఖలైంది. ప్రజాప్రతినిధి